నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామ జన్మభూమి స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ. మరొకసారి బయటపడ్డ విభేదాలు. బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక ఫ్లెక్సీలు తొలగింపు. 1000 మంది బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు మండిపడిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్. లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు సీఎం వివరణ. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠతకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయంపై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంపులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు. దీంతో పాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాల స్టాంపుల్ని విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరి ఉన్నాయి. అదేవిధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. 48 పేజీల పుస్తకంలో యుఎస్, సింగపూర్, కెనడా, కంబోడియాతో సహా 20 కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. స్టాంపుల విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు. ఈరోజు శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి మందిర్పై రూపొందించిన 6 స్మారక పోస్టల్ స్టాంప్స్ ఆల్బమ్ విడుదలైంది. దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. నందమూరి కుటుంబంలో మరొకసారి విభేదాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. మరొక వైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు. ఇంతవరకు బాగానే ఉన్న బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారని ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఏం చేయలేరని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకొని చంద్రబాబు భజన చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన వర్ధంతి చేయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు బ్యాంకు వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బుల్ని అర్హుల ఖాతాలో జమ చేశారు సీఎం వైఎస్ జగన్.
ఈ దఫాలో 4,07,323 మంది లబ్ధిదారులకు బటన్ నొక్కి 46,90,00,000 రూపాయల నిధుల్ని విడుదల చేశారు. వీరంతా బ్యాంకుల దగ్గర 9 నుంచి 11% వడ్డీతో రుణాలు తీసుకున్నారని, వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రియంబర్స్మెంట్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి ఏటా 2 విడతల్లో తమ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావలా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో 1,00,000 రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందున్న ఎన్టీఆర్, రాజశేఖర్, నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలు అందించిన ఘనత నందమూరి తారక రామారావుకి చెందుతుందని తెలిపారు. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు పేరు పెట్టడం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా సంక్షేమ పథకాలను ఇంకా ఎక్కువ అమలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత చెందుతుందని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో, అదేవిధంగా 6వ డివిజన్ కార్పొరేటర్ సోదరు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన పెద్దలు, గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తాం. ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం ఈరోజు మేమందరం చేస్తాం జరిగింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు
ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, యువకులుగా ఉన్న రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా బరుగు బలహీన వర్గాల రాజకీయ నాయకుల్ని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా 83, 85, 94లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజానీకానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇంకో పక్క ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసుకున్నాం. ఏదైతే రామారావు గారు చేపట్టిన ₹2 కిలో బియ్యం ఉందో దాన్ని మళ్ళీ 2004, 2009 సమయంలో చేసిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ముద్దుబిడ్డకి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి శ్రావణ్ కుమార్, మన్నవ మోహన్ కృష్ణ, డేగల ప్రభాకర్, నజీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర, చిట్టిబాబు, పిల్లి మాణిక్యలరావు, దారునాయకు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తితో పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నవ సమాజ నిర్మాతగా వెలుగొందిన దివంగత నేత ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావాహమని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, కిలో ₹2కి బియ్యం, వితంతు పెన్షన్, పక్కా ఇళ్ల నిర్మాణం పేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి యుగ పురుషులుగా నిలిచారని కొనియాడారు. అన్న ఎన్టీఆర్ మరణించి ఇంకా ప్రజల మనసులో జీవించి ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలియజేశారు. అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న ఒక కొత్త సూక్తిని అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో చొప్పించారు. ఆ దిశగానే అనేక సంక్షేమ కార్యక్రమాలకి తారక రామారావు గారు ఆద్యుడిగా ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి మరి ఎప్పటికైనా సరే ఆచరణీయంగా ఉన్నాయి. ఎంతో కొంత మెరుగుపరచాలే తప్ప తీసేయటానికి వీలు లేని స్థాయిలో పేదవాడి గుండెని చప్పుడిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని అందులో భాగస్వామ్యం చేసిన మహోన్నత మూర్తి నందమూరి తారక రామారావు. అటువంటి గొప్ప మహనీయుని స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. నాడు అన్న తారక రామారావు గారు ఏ దిశగా ఆలోచనలు చేశారో మారుతున్న సమాజానికి అనుకూలంగా ఆ పథకాలను కొనసాగిస్తుకుంటూ మరింతగా ముందుకు తీసుకెళ్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ కొత్త ఆలోచనలతో నవ సమాజానికి అనుకూలమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం విధానం కూడా ఇదే రకంగానే ముందుకెళ్తుందని భావిస్తూ ఉన్నాం. పేదవాడికి ఎప్పుడైతే ప్రభుత్వం అండదండగా ఉంటుందో, శాంతి భద్రతలు కాపాడబడతాయో, రైతన్నని ఆదుకోవటం జరుగుతుందో, సమాజంలో సగభాగమైన మహిళలకి గౌరవ ప్రతిపత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అన్న నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరినట్టుగా భావిస్తూ ఆ దిశగా టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొన్న యువత. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాలకి నవరూపం తెచ్చి బడుగులకు రాజకీయ ప్రవేశం చూపిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే తపనతో టీడీపీ పార్టీని స్థాపించి తెలుగువారి గౌరవాన్ని కీర్తి పతాకంలో నిలిపిన ఘనుడు ఎన్టీఆర్ అని అన్నారు.
ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేసి అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నేత ఎన్టీఆర్ అని తెలియజేశారు. నేటికి మరెప్పటికైనా సరే ఆచరణీయంగా ఉన్నాయి. ఎంతో కొంత మెరుగుపరచాలే తప్ప తీసేయడానికి వీలులేని స్థాయిలో పేదవాడి గుండెని చప్పుడిని అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని అందులో భాగస్వామ్యం చేసిన మహోన్నత మూర్తి నందమూరి తారక రామారావు. అటువంటి గొప్ప మహనీయుని స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. నాడు అన్న తారక రామారావు గారు ఏ దిశగా ఆలోచన చేశారో మారుతున్న సమాజానికి అనుకూలంగా ఆ పథకాలను కొనసాగిస్తుంటూ మరింతగా ముందుకు తీసుకెళ్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో నవ సమాజానికి అనుకూలమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం విధానం కూడా ఇదే రకంగానే ముందుకెళ్తుందని భావిస్తూ ఉన్నాం. పేదవాడికి ఎప్పుడైతే ప్రభుత్వం అండదండగా ఉంటుందో, శాంతి భద్రతలు కాపాడబడతాయో, రైతులని ఆదుకోవటం జరుగుతుందో, సమాజంలో సగభాగమైన మహిళలకి గౌరవ ప్రతిపత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అన్న నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరినట్టుగా భావిస్తూ ఆ దిశగా అడుగులో తెలుగుదేశం పార్టీ ఎప్పటికో మరెన్నో లివింగ్ అప్పుడు బతికున్నప్పుడు ఆర్గన్ డొనేషన్ మనం కిడ్నీ ఒకటి దానం చేయగలం. చనిపోయినప్పుడు కిడ్నీ, లంగ్స్, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, తర్వాత కళ్ళు, బోన్స్, స్కిన్ ఇట్లాంటివన్నీ దానం చేయగలుగుతాం. ఇవాళ ఇక్కడ మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒకటి ఆర్గన్ డొనేషన్ అంటే డైరెక్ట్గా మనం ఆర్గన్స్ని డొనేట్ చేయటం కాదు, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ జస్ట్ 2 minutes పడుతుంది. 2 minutes తర్వాత ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మనం మన ఫ్యామిలీస్కి చెప్పాలి. మనం ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా ఆర్గన్ డొనేషన్ అనేది జరగదు. మన ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఆ టైంలో ఆర్గన్ డొనేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా అందరిలో ఈ మనకి జనరాసిటీ, కరుణ గుణం అందరిలో ఉంది. ఎన్టీ రామారావు గారు ఎట్లా అయితే రూపాయికి కిలో బియ్యం ఇచ్చారో, ఆ టైంలో పేద ప్రజల్ని ఎట్లా అయితే ఆదుకున్నారో, ఇవాళ మనం ఒక జీవితం బహుమతి ఇచ్చే అవకాశం ఇదొకటే, ఆర్గన్ డొనేషన్ లో రిజిస్టర్ అవ్వటం. జోహార్ ఎన్టీఆర్. మంగళదాస్ నగర్ ఫస్ట్ లైన్ లో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు, మా ఏరియాలో మీరెలా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్నదానం కార్యక్రమం చేపడతారు అంటూ వైసీపీ నాయకులు అడ్డగించారు. టీడీపీ, వైసీపీ మధ్య బాహాబాహి సంఘటన. స్థలానికి చేరుకున్న టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్పీ బాల సుందర్రావు మరియు పాత గుంటూరు సీఐ ఎంవి సుబ్బారావు ఇరువురుకు నచ్చచెప్పి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోసన్ చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండో ఆలోచన లేదు.
గుడివాడ టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న టీడీపీ జనసేన శ్రేణుల్ని గురువారం పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్తున్న టీడీపీ శ్రేణుల్ని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసుల తీరును స్థానిక టీడీపీ సమన్వయకర్త వెనిగండ్ల రాము ఖండించారు. ఎమ్మెల్యే కొడాలిని అనుమతిచ్చి పోలీసులు తమనెందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22న కూడా దేశం మొత్తం విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారని చెప్పారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని తెలియజేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవటానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక ప్రభంజనమని చెప్పారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పురంధేశ్వరి తెలిపారు. అయోధ్య రామ మందిరం భారతీయుల దశాబ్దాల కళ అని చెప్పారు. ఈ నెల 22న రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22న దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని, 22న కూడా సెలవు ప్రకటించాల్సిన ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని తెలిపారు. అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవు ఇవ్వాలని సూచించారు. ఈరోజు జనవరి 18 నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకు అంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదస్ చేయవ అటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా అయోధ్య రామయ్య దర్శనానికి రైల్వే అధికారులు ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అయోధ్య రామ మందిరాన్ని కన్నులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్, అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని,
విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది. విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి. ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి కోవెలముడి నాని, 44వ డివిజన్ కార్పొరేటర్ కార్యకర్తలు పాల్గొని కొట్టపాడు సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ ప్రస్థానం ద్వారా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈరోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అన్నగారికే తగునకు తప్ప ఇంక ఎవరికి వల్ల కాదనేది చెప్పగలం. అంతేకాకుండా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గొప్పతనం కూడా. ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ఉన్నారు ఈ 4.5 ఏళ్ల నుంచి. ఇదే విధంగా జీవితకాలం చేస్తారని చెప్పేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి జరుపుకోవటం, తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా భావిస్తూ చేస్తున్నారు. ఇదే విధంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి త్వరలోనే ఇక్కడ భూమి పూజ జరగబోతుందని మళ్ళీ చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సభా వేదికగా కోరుకుంటున్నాము. రేపు 19న విజయవాడలో 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ జరగబోవు సందర్భంగా వాక్థాన్ అనే నినాదంతో గుంటూరులో విడుదల రజని, లీలాపిరెడ్డి మరియు మేయర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 125 అడుగుల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని, ఇది గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆపిరెడ్డి, రజని, డొక్కా మాణికవర్ ప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మద్దాలిగిరి, కలెక్టర్ వేణుగోపాల్, కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. మరి విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సుమారు 404 కోట్ల వ్యయంతో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు జరగబోతున్నటువంటి ఈ ఆవిష్కరణకు సంఘీభావంగా ఈరోజు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే పోలీస్ యంత్రాంగం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా రాజకీయ నాయకులందరూ కూడా కలిసి వచ్చి మరి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా ఒక వాక్ ని ఈరోజు చేసుకోవడం జరిగింది. మా అందరితో పాటు కలిసి ఈ వాక్ ని విజయవంతం చేసినటువంటి మన గుంటూరు ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామ జన్మభూమి స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ. మరొకసారి బయటపడ్డ విభేదాలు. బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక ఫ్లెక్సీలు తొలగింపు. 1000 మంది బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు మండిపడిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్. లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు సీఎం వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.